ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే మహిళలే కీలకం. మహిళా ఓటు బ్యాంకు దక్కితేనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది. 1995లో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం తర్వాత చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు, సీఎం అయ్యారు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచారు అంటే మహిళలే కారణం. 1995లో బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు డ్వాక్రా సంఘాలతో పాటు మహిళలకు సంబంధించిన పథకాలను అమలు చేసి చూపించారు. దీంతో 1999 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించారు మహిళలు. అయితే మారిన పరిణామాల క్రమంలో 2004, 2009లో దూరమయ్యారు. 2014లో చంద్రబాబు వైపు వచ్చినట్టే వచ్చి 2019లో జగన్మోహన్ రెడ్డికి జై కొట్టారు. 2024లో మాత్రం సూపర్ 6 పథకాలను నమ్మి చంద్రబాబుకి మద్దతు తెలిపారు. టీడీపీ కూటమి విజయం సాధించేందుకు దోహదపడ్డారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కానీ 40% ఓట్లను సాధించుకుంది. అయితే ఓట్లలో మహిళల ఓట్లే అధికమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ పార్టీకి 26% మంది మహిళా ఓటర్లు ఓటు వేసినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఈ నమ్మకంతోనే తాము మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మహిళల మద్దతుతోనే మరోసారి ఈ రాష్ట్రానికి సీఎం అవుతానని ధీమాతో ఉన్నారు. అయితే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. వారిని తన వైపు పూర్తి స్థాయిలో టర్న్ చేసేలా సూపర్ 6 పథకాలను అమలు చేసి చూపించారు. ప్రతి 100 మందిలో 13 మంది పెన్షన్ అందుకుంటున్నారు. అయితే పెన్షన్ లబ్ధిదారుల్లో అత్యధికంగా మహిళలే ఉన్నారు. ఏకంగా 60% వరకు మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారు. పెంచిన పెన్షన్ మొత్తంతో మహిళల్లో చంద్రబాబు పట్ల సానుకూలత కనిపిస్తోంది. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేశారు. మొన్నటికి మొన్న ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించారు. రోజుకు లక్షలాది మంది మహిళా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో. వారు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు తల్లికి వందనం అమలు చేసి చూపించారు. ఇలా మహిళలని టార్గెట్ చేసుకుంటూ పథకాలను అమలు చేసి వారి నుంచి సానుకూలత పొందుతున్నారు. తాజాగా తన అమ్ముల పొదిలో ఉన్న మరో 2 పథకాలను బయటకు తీశారు చంద్రబాబు. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాలను ప్రారంభించనున్నారు. సాధారణంగా పిల్లల చదువుల కోసం ఎక్కువ మంది అప్పులు చేస్తారు. అటువంటి వారి కోసం ₹1,00,000 గరిష్ట పరిమితితో బ్యాంకుల ద్వారా రుణం అందచేయనున్నారు. మరోవైపు పేద ఇంట్లో వివాహాలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి వారికి చేయూతనిచ్చేందుకు గరిష్టంగా ₹1,00,000 వరకు రుణం అందచేయనున్నారు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా. అయితే ఈ రుణాలను పావలా వడ్డీకే అందించనున్నారు. అయితే ఈ 2 పథకాలు మహిళల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు డ్వాక్రా సంఘాల సభ్యులు ఇలా దరఖాస్తు చేసుకోగానే రుణం మంజూరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రుణాన్ని సులభ వాయిదా పద్ధతుల్లో తిరిగి చెల్లించుకునే వెసులుబాటు కూడా కల్పించనున్నారు. ఈ 2 పథకాలు టీడీపీ కూటమి వైపు మహిళలు టర్న్ అయ్యేలా చేస్తాయని భావిస్తున్నారు. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.